పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తిని కలిసి, అంతేకాకుండా ప్రతి ఊర్లోనూ కూడా మేము క్రీడలు నాటించమని చెప్తున్నాం. యువకులు ఏ విధంగా చెడిపోతున్నారంటే గంజాయికి బానిస అవుతున్నారు, టీవీలు కాదు సోషల్ మీడియాకి బానిసలు అవుతున్నారు. ఇటువంటి వ్యక్తులందరినీ లైన్లో తీసుకురావాలంటే ముఖ్యంగా క్రికెట్ అనేది వాళ్ళ దేశంలో ఒక పెద్ద ఆటగా ఉంది. ప్రతి చోట క్రికెట్ ఆడుతా, ప్రతి చోట కిట్లు కూడా మా కేశినేని ఫౌండేషన్ తరపునే అక్కడ యువకులు ఉన్న ప్రతి గ్రామంలోనూ సుమారు గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ 700 కిట్లు కూడా రాబోయే 4-5 నెలల్లో పంపిణీ చేసి క్రీడలు ఆకర్షించే విధంగా యువకులను తీసుకుని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళు సొంతగా ఏదైనా పనులు చేసుకుంటా వెళ్ళేటట్టు కార్యక్రమం రూపొందించుకున్నాం. రాబోయే 6 నెలల్లో సుమారు మేము 100 గ్రామాలు టార్గెట్ పెట్టుకున్నాం. 100 గ్రామాలే కాకుండా మీరు చూస్తే విజయవాడ నగరంలో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో, అంతేకాకుండా తిరువూరు పట్టణంలో కూడా మేము ఇదే గ్రూపుల్ని ఎక్కడికక్కడ అవేర్నెస్ చేసి అన్ని వార్డుల్లోనూ తిప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ PMEGPలో కానీ MSME కానీ ఇటువంటి ప్రోగ్రాముల ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించి సర్వీస్ ఇండస్ట్రీ, MSME అంటే మనం ఏం పెద్ద ఇండస్ట్రీ పెట్టాల్సింది లేదు. 2 లక్షలు 3 లక్షల లోన్లు కూడా PMEGP కింద ఉన్నాయి. అటువంటి లోన్లు మీరు ఆటో కొనుక్కోవడానికి లోన్ ఉంది, లేకపోతే ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి లోన్ ఉంది, లేకపోతే ఒక రకరకాల లోన్లన్నీ సర్వీస్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా వివిధ వృత్తుల వారికి సరిపడే విధంగా లోన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతినిత్యం సొంత వ్యక్తులను పెట్టుకుని ప్రతి వార్డులోనూ ప్రతినిత్యం కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతున్నాం. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం విజయవాడ సిటీ మొత్తం కూడా కండక్ట్ చేయడానికి ఇంకొక సుమారు మేము ఒక 5-6 నెలలు పట్టుద్ది అనుకుంటున్నాం. ఈ 5-6 నెలల్లో మేము కలెక్టర్ గారు, గవర్నమెంట్ ఆఫీసర్స్తో సహకారంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు పనిచేసే విధంగా విజయవాడ నగరంలో నిరుద్యోగులు అనే వ్యక్తులకి జాబ్ మేళాలు అవ్వచ్చు, ఇటువంటివి